ఒక్క రూపాయి కూడా వాళ్ళకి తగలకుండా ఉండాలి. కొన్ని కోరుకుంటే ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు వైద్యం చేయించిన ఈ బీద ప్రజానికి అందరికీ అన్ని హాస్పిటల్కి కూడా పంపించి వైద్యం చేయించిన మరి ఆ విధంగా ప్రజలలో మమేకమై ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాస్తవం చెప్పాలంటే నాకన్నా పెద్ద లీడర్ ఆయన. ఎందుకంటే విష్ణు రోజు ఆయన ఏదైనా చేయదలుచుకున్నా కూడా ఇదో చేస్తే బాగుంటుంది వద్దని చెప్పినా కూడా అది ఆయన చేయదలుచుకున్న దాన్ని కరెక్ట్గా చేసి వాళ్ళ ప్రజలకి పెద్దంతా పనిచేయాలనేది ఆయన భార్య ఇద్దరు కూడా రోజు ప్రజల కోసం చేసేవాళ్ళు. మేము కార్యక్రమం మొదలు పెడితే అది అందరూ భోజనాలు పెట్టాలి చనిపోయిన వాళ్ళందరికీ ఎట్లా అంటే మీకు అవసరం లేదు, మీరు ఏదన్నా ఫైనాన్స్ సంగతి చూసుకోండి, కానీ ఎంతమందికైనా అంటే రోజు కనీసం 1000 మందికి భోజనాలు పంపించే కార్యక్రమాన్ని ప్రజలకు పంపించే కార్యక్రమాన్ని భార్యాభర్తలు నిర్వర్తించారు. అంటే ఏ పనైనా కూడా ఒకటి మెత్తిని పెట్టుకుంటే వాళ్ళ యొక్క అన్ని విషయాలు మర్చిపోయి దాంట్లో నిమగ్నమై పనిచేసేవారు. మా విధంగా మరి అన్ని వార్డుల్లో కూడా మరి చైర్మన్ గారిని తోడునీడగా కొంతమంది కౌన్సిలర్స్ని కూడా గెలిపించి మరి ఆయన తోడునీడగా ఉన్నందుకు నాకు మరి 2 సార్లు ఎమ్మెల్యే దాంట్లో ప్రధాన పాత్ర పోషించి మన ఎమ్మెల్యే దాంట్లో కూడా చాలా ముఖ్యమైన. అందుకని నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఆయన లోటుని ఆయన తీసుకురావడం కష్టమైన పని, కానీ ఆయన తయారు చేసిన సైన్యాన్ని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏదైనా నేను వాళ్ళందరికీ తోడునీడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తాను. విష్ణు లేని రోడ్లు కూర్చోలేను, కానీ సరే చాలా ఎక్కువగా ఆయన యొక్క అభిమానులందరినీ కూడా ఏ పని ఉన్నా ఏదున్నా కూడా వాళ్ళతో మమేకమై పనిచేయడానికి వాళ్ళకి ఇబ్బందుల్ని ఆదుకోవడానికి నేను ఉంటానని చెప్పి అందరూ కూడా మనం చేస్తున్నాం. అది కాకుండా విష్ణు వాళ్ళ కుటుంబానికి మరి ఏ రకమైన ఇబ్బందులు కాకుండా కూడా నేను ఆదుకుంటానని ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆయన లేని లోటు మనందరికీ తీరంది. మిర్యాలగూడ వాస్తవంగా ఆయన లేకపోవడం మిర్యాలగూడ ప్రజలకు కూడా చాలా లోటు. ఎందుకంటే నేను కూడా ఏదైనా మనిషి చనిపోయినప్పుడే తెలుస్తుంది మనిషి యొక్క విలువ. ఆయన మరి చనిపోయినాడు ఆ ప్రజావాహిని చూసి జనమందరూ కూడా కళ్ళబట్టి నీళ్ళు పెట్టుకున్న విషయం మరి ఎంతో లోతుకు పోయితే లేదంటే ఆ మనిషి మీద అంత అభిమానం లేదంటే ఆ విధంగా జరిగేది కాదు. కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నా, విష్ణు యొక్క కుటుంబానికి కానీ విష్ణు యొక్క ఫాలోయర్స్ కానీ ఇబ్బందులు రాకుండా ఆయనంతా కాకపోయినా కూడా వాళ్ళందరికీ చేయూతగా ఉండి ఆయన యొక్క ఆశయాల్ని మిర్యాలగూడలో మర్చిపోయినా శాశ్వతంగా విష్ణు ఉన్నప్పుడు ఇట్లా జరిగింది, విష్ణు ఇదే అని చెప్పి ఉండేటట్టుగా నేను చేస్తానని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. నా యొక్క వాళ్ళ కుటుంబానికి ప్రకార సామర్థ్యం తెలియజేస్తున్నా.